హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఫనీ స్టోర్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మీకు ఆల్రెడీ తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మా ఛానల్ మానిటైజేషన్ ఓపెన్ అయిపోయింది అండ్ ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు మానిటైజేషన్ ఓపెన్ కావడం ఇంత కష్టంగా ఉంటుందని అసలు మేము ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అనుకోలే. మేము ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నామంటే ఒక 2-3 మంత్స్లో మానిటైజేషన్ ఓపెన్ చేసి ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోవాలని ఎగ్జైట్మెంట్తో ఛానల్ స్టార్ట్ చేసినాం. వన్స్ మేము వీడియోస్ చేస్తుండగా అసలు వ్యూస్ రాకపోవడం వల్ల మేము చాలా డిసప్పాయింట్ అయినాం. మానిటైజేషన్ ఓపెన్ కావడం చాలా కష్టం, అది యూట్యూబ్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. ఫైనల్లీ మానిటైజేషన్ ఓపెన్ అయింది. చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్. ఫ్రెండ్స్, మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. లాస్ట్ ఇయర్ September 5 రోజు ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినాం. స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 1 month 2 monthsలో అసలు వ్యూస్ సరిగా 1K కూడా దాటలేవు ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక 2 months తర్వాత ఒక 2 వీడియోలు, ఒకటి 13K ఒకటి 30K పోయింది. దాంతోనే మాకు హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రెండ్స్ అసలు మాకు ఒక 6 months సరిగా వ్యూస్ రాలేవు. 2,000 3,000 దానికంటే ఎక్కువ వ్యూస్ రాలేవు ఫ్రెండ్స్. ఆ టైంలో అనిపించింది గివ్ అప్ ఇచ్చేద్దామా అని అనిపించింది. కానీ దాని మీద ఉన్న ఫ్యాషన్, అది కొంచెం ఇంట్రెస్ట్ వల్ల అంతే వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాం. ఫైనల్గా ఒక వీడియో లుంగిలో దొడ్డిగానే ఒక వీడియో వచ్చింది, మీరు చూడవచ్చు ఆల్రెడీ. దాంతో ఒక 500 hours వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ గంట ముగినాయి, అది మా దాంట్లోనే వైరల్ వీడియో అది. ఇక దాంతోనే మాకు ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోయింది. దాంతోనే 90% ఇన్కమ్కి అదే కారణం. ఓన్లీ ఆ వీడియోతోనే మాకు 90% ఇన్కమ్ వచ్చింది. దాని తర్వాత కూడా 2 వీడియోలు మంచిగానే ఒక 1 lakh ప్లస్ సేవ్ అయినాయి. ఇప్పటికైతే పర్లేదు, యూట్యూబ్ మంచిగా రన్ అవుతుంది మా ఛానల్. యాక్చువల్లీ మేము యాడ్సెన్ పిన్ వచ్చినప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాం. కాకపోతే యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రకారం యాడ్సెన్ పిన్ పోస్ట్లో కాకుండా ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు మీకు యాడ్సెన్ పిన్ అంటే ఏంటిదని డౌట్ రావచ్చు. యూట్యూబ్లో 4,000 వాచ్ అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి యాడ్సెన్ పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ అనేది యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేస్తే మన వీడియోస్ పైన యాడ్సెన్ అనేవి ఆన్ అవుతాయి. వాటితోనే మనకు మనీ అనేది ఎర్న్ అవుతుంది. యాడ్సెన్ పిన్ ఆన్లైన్ కాకుండా పోస్ట్లో వస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంటే ఆ ఫీల్ మిస్ అయిపోయినాం. కాబట్టి అప్పుడు వీడియో చేయలేకపోయినాం. అందుకోసమే మానిటైజేషన్ అండ్ యాడ్సెన్ పిన్ ఫస్ట్ పేమెంట్ 3 కలిపి ఇదే వీడియో చేస్తున్నాం. ఇప్పుడు మాకు మానిటైజేషన్కి ఎన్ని రోజులు పట్టిందంటే, లాస్ట్ ఇయర్ 2024 September 5కి వీడియో రిలీజ్ చేసి ఉండే. ఈ ఇయర్ మే ఎండింగ్లో మాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. దగ్గర ఒక 8 months టైం పట్టింది. మా వీడియోస్ పైన June 5 నుంచి యాడ్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, మానిటైజేషన్ తర్వాత వచ్చే వీడియోస్కి మాత్రమే యూట్యూబ్ వాళ్ళు డాలర్స్ పే చేస్తారు. మానిటైజేషన్ కాకముందు వచ్చిన వ్యూస్కి డాలర్స్ పే చేయరు. ఇప్పుడు మాకు ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసుకోవాలందా? ఇప్పుడు మీకు ఈ అమౌంట్ ఎంత ఉందో తెలుసుకోవాలని ఉందా? కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఈ ఎగ్జాక్ట్లీ అమౌంట్ చెప్పొద్దు. ఎగ్జాంపుల్గా ఈ ఫోన్ ఒకటి ఉందా, ఒక 2,000 అనుకోండి, ఇలాంటి 6 అనగలుగుతాం. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మాకు ఎంత అమౌంట్ వచ్చిందని. ఇంకో విషయం ఏంటంటే, మేము ఆల్మోస్ట్ మా ఫ్రాంక్ వీడియోలు తీసింది ఎల్లారెడ్లో తాతల పైననే. ఆ వీడియోస్లో ఉన్న ప్రతి తాతకు, ఇంకోటి మా వీడియోని చూసే ప్రతి సబ్స్క్రైబర్స్కు, వ్యూవర్స్కు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, మేము ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎప్పుడు డిసప్పాయింట్ కానియం. ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం ఇలాగే మరిన్ని ఎన్నో వీడియోస్తోని.